నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేటి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నారావారిపల్లి నుంచి ప్రారంభం చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పు ఏపీలో గ్రామ వార్డు మహిళా పోలీసులకు బీఎల్ఓ బాధ్యతలు సర్వత్రా విమర్శలు భారీగా ఓట్లు తొలగిస్తున్నా స్పందించని అధికారులు దేవరగట్టులో యథావిధిగా కర్రల సమరం 100 మందికి పైగా గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం మేడిగడ్డ కుంగుబాటుపై ఓ అంచనాకు కేంద్ర బృందం నేడు ఉన్నతాధికారులతో సమీక్ష కుట్ర కోణంపై ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం 40 మందికి పైగా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వామపక్షాలతో చర్చల తర్వాతే మూడో జాబితా ఈ నెల 28 నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర చేవెళ్ల నుంచి నాగార్జున సాగర్ వరకు ర్యాలీ పాల్గొనున్న అగ్రనేతలు పాలస్తీనా 56 ఏళ్లు అణిచివేతకు గురైందన్న గుటెరస్ ఐరాసా చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఇజ్రాయెల్ హమాస్ దాడులపై మాట్లాడరెందుకని ప్రశ్న నిజం గెలవాలి పేరిట చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు మరోవైపు నేతలంతా బాబుతో నేను కార్యక్రమాన్ని కొనసాగించనుండగా నవంబర్ 1 నుంచి 45 రోజుల పాటు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది ప్రజాక్షేత్రంలో వరుస కార్యక్రమాలు నిర్వహించేలా తెలుగుదేశం కార్యాచరణ సిద్ధం చేసింది అందులో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల కుటుంబాలను అధినేత సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి పరామర్శిస్తారు నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు మృతుల కుటుంబాల ఇంటింటికి వెళ్లి పరామర్శించడంతో పాటు స్థానికంగా జరిగే సభలు సమావేశాల్లోనూ పాల్గొంటారు మొదట రాయలసీమ జిల్లాలో ఈ పర్యటన సాగనుంది చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా నిజం గెలవాలి కార్యక్రమం సాగనుంది దాదాపు 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజలకు ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలపనున్నారు కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు బాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పాకాల మండలం నేండ్రగుంట గ్రామానికి చెందిన కె చిన్నబ్బ సెప్టెంబర్ 25న చంద్రగిరికి చెందిన ఏ ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగ్రహారంలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు అలాగే గురువారం తిరుపతి శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కార్యక్రమం సాగనుంది యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన ఆమె చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లారని ఈ ప్రయాణం భారంగా ఉందని తెలిపారు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్లారని తెలిపారు ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నిమిషం భారంగా గడిచిందన్న భువనేశ్వరి ఆ ఏడుకొండలవాడి దయతో మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు అందులో భాగంగానే చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేశాయి నవంబర్ 1 నుంచి 2 పార్టీలు కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవ్వగా 3న 2 పార్టీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు తెలుగుదేశం మహానాడులో సూపర్ 6 పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన ప్రతిపాదించిన మరో 4 అంశాల్ని జోడించి నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు ఆ రోజు నుంచి 2 పార్టీలు కలిసి జనంలోకి వెళ్లనున్నాయి
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమం పేరులోనూ రెండు పార్టీల పొత్తు దృష్ట్యా మార్పులు చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఫోటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా రెండు పార్టీల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఇక 120 రోజులే సమయం ఉన్నందున ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. పార్టీ శ్రేణుల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు నవంబర్ 2వ వారంలోగా జేఏసీ రెండో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు మహిళా పోలీసులకు బీఎల్ఓ బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బందికి అప్పగించే ఈ బాధ్యతల్ని పోలీసుల కనుసన్నల్లో పనిచేసే గ్రామ వార్డు మహిళా పోలీసులకు ఎలా ఇస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్చూరు ఘటన కళ్ల ముందే కనబడుతున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత ఎలా వస్తుందనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు మహిళా పోలీసులకు బీఎల్ఓ బాధ్యతలు అప్పగించడం వివాదాలకు కారణమవుతోంది. అధికారంలోకి వచ్చాక 15,000 మంది గ్రామ వార్డు మహిళా పోలీసుల్ని నియమించామని సీఎం జగన్, మంత్రులు చాలాసార్లు చెప్పారు. అందువల్ల తమకు విశ్వాసంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి బహిరంగంగానే సూచన లాంటి ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారికి ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు చేసే బీఎల్ఓ బాధ్యతల్ని అప్పగిస్తే పారదర్శకత ఎలా ఉంటుంది? వారిని కాపాడటానికి తామున్నామని ఏకంగా ప్రభుత్వ పెద్దలే అభయహస్తమిస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం ఎలా సాధ్యం? నచ్చని వారి ఓట్లు గంపగుత్తగా తొలగిస్తూ నచ్చిన వారి ఓట్లను మాత్రం పెద్ద ఎత్తున చేరుస్తూ పోతుంటే సామాన్యుడి ఓటు మాటేంటి? బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరిగింది అదే. మాటూరు సీఐ, ఎస్ఐలు వైకాపా ప్రతినిధుల్లా ఆ పార్టీ బూత్ ఏజెంట్లలా వ్యవహరిస్తూ గ్రామ వార్డు మహిళా పోలీసులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. రోజువారీ ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలను సేకరించారు. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఏపీలోని మరెన్నో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయినా ఎన్నికల అధికారులు మాత్రం అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. అరొకర సమాచారంతో న్యాయస్థానాల్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో 295 మంది బిఎల్ఓలు ఉండగా వారిలో 64 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులే. గ్రామ సచివాలయ పరిధిలో ఫారం 7 దరఖాస్తులు ఎన్ని పూర్తయ్యాయో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలలోపు గ్రూపులో పోస్టు చేయండని సీఐ స్థాయి అధికారి పోస్టు చేశారు. గ్రామాల వారి మహిళా సంరక్షణ కార్యదర్శులు తమ పరిధిలోని ఆ వివరాలను ఇచ్చారు. పలువురు బిఎల్ఓలు నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఆ సమాచారాన్ని ఎస్ఐలకు, సీఐలకు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. ఇది ఖచ్చితంగా ఓటరు జాబితా ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడమే. అందుకు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి. గతంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని బిఎల్ఓలుగా నియమించేవారు. పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, వివరాలను బిఎల్ఓలు కేవలం ఈఆర్ఓకి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇప్పుడు మాత్రం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహిళా పోలీసులు నియమించడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. పర్చూరు ఘటనలో ఓట్ల తొలగింపు, నమోదు దరఖాస్తుల వల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందని, అందుకే ఎక్కడెక్కడ ఎవరెవరు దరఖాస్తు చేశారనే సమాచారం తీసుకుని ఉన్నతాధికారులకు పంపించామని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే తమ ఉద్దేశమని మాటూరు, పర్చూరు, ఎద్దనపొడి ఎస్ఐలు వివరణ ఇచ్చారు. దీన్నే పై అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇక్కడ ప్రశ్న. వాట్సాప్ సాక్ష్యాలు ప్రతికూలంగా ఉండటంతో తొలుత బిఎల్ఓలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తర్వాత సీఐ, ఎస్ఐలను వీఆర్కు పంపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సస్పెన్షన్తో సరిపెట్టారు. పర్చూరు నియోజకవర్గంలో నేర చరిత్ర కలిగిన వైకాపా ముఖ్యనేత వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కుట్రలు ప్రారంభించారు. ప్రతిపక్ష నేతలను వేధించడంతో పాటు వారిపై కేసులు పెట్టించి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడంలో ఆరితేరారనే పేరు ఆయనకు గతం నుంచి ఉంది. వచ్చి రావడంతోనే గ్రానైట్ రంగాన్ని కొన్నాళ్ల పాటు స్తంభింపచేసి వచ్చే ఎన్నికలకు సరిపడా సొమ్ము సమకూర్చుకున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కొంతకాలంగా పర్చూరు నియోజకవర్గంలోనూ పోలీసుల ద్వారా ప్రతిపక్షానికి చెందిన ఓట్ల తొలగింపునకు ప్రణాళిక అమలు చేశారు. బిఎల్ఓలపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులకు సూచించడంతో వారు మరింత రెచ్చిపోయి అధికార పార్టీ కార్యకర్తలా పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలకు పాల్పడిన పోలీసులపై ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపించేశారు. వైకాపా నేతలతో చేతులు కలిపి ప్రతిపక్షాల సానుభూతి పర్ల ఓట్లు తొలగించిన ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటుతో సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం నిబంధనల్ని ధిక్కరించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలోకి అక్రమంగా చొరబడి తీవ్ర నేరానికి పాల్పడ్డ పోలీసులను సర్వీసు నుంచి తొలగించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు సస్పెన్షన్తోనే చేతులు దులుపుకున్నారు. మార్టూరు సీఐ టి ఫిరోజ్, పర్చూరు, ఎద్దనపూడి, మార్టూరు ఎస్ఐలు ఎన్సీ ప్రసాద్, కె కమలాకర్, కె అనూక్లను తొలుత వేకెన్సీ రిజర్వులోకి పంపిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసినందుకు వీరిపైన చర్యలు తీసుకుంటున్నట్లు కాకుండా పరిపాలనా కారణాల రీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రమే ఉత్తర్వుల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఫలితంగా వారి సర్వీసు రికార్డులోకి ఈ అక్రమాల వివరాలు ఎక్కకుండా కాపాడేందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో కేంద్ర బృందం ఇవాళ సమావేశం కానుంది. నిన్న బ్యారేజీ వంతెన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. వంతెన ఎందుకు కుంగిందనే విషయంపై బృందం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడానికి గల కారణాలేమిటి? బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా? నిర్మాణంలో ఏమైనా లోపాలున్నాయా అనే విషయాలపై కేంద్ర బృందం వివరాలు సేకరించింది. కేంద్ర జలశక్తి శాఖ నియమించిన ఈ బృందం పని దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. 2 గంటల పాటు వంతెన కుంగేందుకు గల కారణాలను అన్వేషించింది. కార్లపైనే వంతెనపైకి వెళ్లిన సభ్యులు 18 నుంచి 21 పిల్లర్ల వరకు నడిచి వంతెన ఏ మేరకు కుంగిందో వివరాలు తీసుకున్నారు. 20వ పిల్లర్ వద్ద పగుళ్లను, గేట్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. 20వ పిల్లర్ మరింత కుంగిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల పక్కన ఉన్న పిల్లర్లపై పడే భారాన్ని బృందం సభ్యులు గమనించారు. పిల్లర్ కుంగటం వల్ల బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. కుంగిన వంతెన పిల్లరు, పగుళ్లు ఏర్పడిన దిగువ భాగాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. సమగ్ర పరిశీలన పూర్తయ్యాక క్యాంపు కార్యాలయంలో ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై బ్యారేజీ సామర్థ్యం, డిజైన్ తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంపై ఇవాళ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఆనకట్టకు సంబంధించిన అన్ని అంశాలు, డిజైన్లు, సాంకేతిక పరమైన విషయాలు, జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వంతెన కుంగడానికి కుట్రకోణం దాగుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఎఫ్ఎస్ఎల్, క్లూస్ టీంల సాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అంతకుముందు కుట్రకోణం లేదని, బ్యారేజీ నిర్మాణ లోపంతో ప్రాథమికంగా దెబ్బతిందంటూ ఓ ప్రకటన వెలువడింది. కొద్దిసేపటి తర్వాత మొదటి ప్రకటనను సరిచేసి వంతెన కుంగడంపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తూ కారణాలు అన్వేషిస్తున్నట్లు మరో ప్రకటన వెలువడటం చర్చనీయాంశమైంది. జలకలతో నిండుకుండలా కనిపించే మేడిగడ్డ బ్యారేజీ ఇప్పుడు వెలవెలబోతోంది. మరింత నష్టం జరగకుండా అధికారులు 57 గేట్లు ఎత్తి నీటిని కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. ఎగువ నుంచి వచ్చే 22,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు ఇవాళ జరిగే సమావేశంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం రాని నియోజకవర్గాలకు 2 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు సమాచారం. సింగిల్ నేమ్తో పాటు 2 పేర్లతో రూపొందించిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తరువాత ఏఐసీసీ అధికారికంగా విడుదల చేయనుంది. ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో 40కి పైగా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, వామపక్షాలకు సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక మూడో జాబితా చెబుతున్నారు. సిపిఐ, సిపిఎంలు అడిగిన 2 స్థానాల్లో 1 ఇస్తామని, మరొకటి తాము సూచించిన సీటును తీసుకోవాలని కాంగ్రెస్ చెబుతోంది. కమ్యూనిస్టులు మాత్రం తాము కోరిన 2 సీట్లు ఇవ్వాలన్న డిమాండ్తో సీట్ల సర్దుబాటుపై పీఠముడి పడింది. తెలంగాణలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర చేపట్టనుంది. చేవెళ్లలో ప్రారంభం కానున్న ఈ యాత్ర నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మీదుగా నాగార్జున సాగర్ వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొదటి 2 రోజులు యాత్రకు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారు. ఆ తర్వాత 2 రోజులు ప్రియాంక గాంధీ, చివరి 2 రోజులు రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
దసరాను పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో ఏటా ఆనవాయితీగా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాది హింస తప్పలేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా వేలాది మంది బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించలేదు. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునే క్రమంలో సుమారు 100 మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హౌళగుంద మండలం దేవరగట్టు సమీపంలోని మాళమ్మ మల్లేశ్వర స్వామికి రాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపించిన తర్వాత పాదాలగట్టు, రక్షపడ, సమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో ఉత్సవ విగ్రహాల్ని ఊరేగించారు. విగ్రహాల్ని దక్కించుకోవడం కోసం నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. హింసను నివారించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ ఓన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నెల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు తుది అంకానికి చేరుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కూటగుళ్లలో ఎర్రదొడ్డి గంగమ్మను రకరకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఉయ్యాలోత్సవం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎంబిగనూరు మండలంలోని గుడికల్లో అమ్మవారి ఊరేగింపులో యువకులు వినూత్న రీతిలో విన్యాసాలు చేశారు. నెల్లూరులో అమ్మవార్ల ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విజయలక్ష్మిగా దర్శనమిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మ అమ్మవారిని సూర్యప్రభ సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో జమ్మివేట మహోత్సవం జరిగింది. స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి వేడుకలు తెలంగాణలో కన్నుల పండుగగా జరిగాయి. జమ్మి చెట్ల పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనాలను ఉత్సాహంగా నిర్వహించారు. యాదాద్రిలోని ఆలయ మాడవీధిలో స్వామి ఊరేగింపు తర్వాత జమ్మి కొమ్మను పెట్టి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి, నదీ హారతి, తెప్పోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. భద్రాచలంలో సీతారామ లక్ష్మణులకు మహాపట్టాభిషేకం, ఆ తర్వాత సాయంత్రం గజవాహనంపై శ్రీరాముడిని, అశ్వవాహనంపై లక్ష్మణుడిని దసరా మండపం వరకు తీసుకెళ్లి షమి ఆయుధ పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన వేడుకల్లో గార్భా నృత్యాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపిన కోడికత్తి ఘటన జరిగి 5 ఏళ్లవుతుంది. విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి జరిగిన తర్వాత దీనిని 2019 ఎన్నికల్లో వైకాపా నేతలు ప్రచారాంశంగా మార్చుకున్నారు. కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీను నేటికి విచారణ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించినా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి విశాఖ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి చేరింది. కేసులో కుట్రకోణాన్ని బయటపెట్టాలని, ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఈ నెల 17న హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడలో దళిత యువకుడి హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు 6 నెలల్లోపే బయటకొచ్చారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టైన 5 నిమిషాల్లో బెయిల్ పొందారు. కోడికత్తి కేసులో 5 ఏళ్లైనా బెయిల్ రాకపోవడం విచిత్రంగా ఉందని విదసం ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. జగన్ వైఖరి వల్లే శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ సహకరిస్తే వారికి ఎస్సీల పూర్తి మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎన్నో ఏళ్ల నాటి ఎస్సీ వర్గీకరణ కలను సాకారం చేయాలని అన్ని రాజకీయ పార్టీల్ని కోరినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా స్థాయి మాదిగల విశ్వరూప సన్నాహక సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి త్వరలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు కేంద్ర పెద్దల్ని ఆహ్వానిస్తామన్నారు. జైలర్ చిత్రంలో విలన్గా నటించిన ప్రముఖ మలయాళీ నటుడు వినాయకన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్లో మద్యం మత్తులో ఆయన గొడవకు దిగడంతో అదుపులోకి తీసుకున్నారు. తమను వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినాయకన్ను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగినట్లు తెలిసింది. అతన్ని వారించేందుకు పోలీసులు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినాయకన్ అరెస్ట్ అవడం తొలిసారి కాదని, ఓ మోడల్ను వేధించిన కారణంగా గతంలోనూ అరెస్టు చేయగా తర్వాత బెయిల్పై విడుదలైనట్లు వార్తలొచ్చాయి.
పర్యాటక రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన శ్రీలంక విదేశీ పర్యాటకుల్ని ప్రోత్సహించే దిశలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 7 దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని లంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అలీ చెప్పారు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల పర్యాటకుల్ని వీసా లేకుండానే అనుమతిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్-19 ఆ తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా తగ్గిన పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన 7 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే అనుమతిస్తున్నట్టు తెలిపారు. పాలస్తీనాను 56 ఏళ్లుగా ఇజ్రాయెల్ అణిచివేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ ఇటీవల చేసిన దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలి సదస్సులో పాల్గొన్న ఆయన 56 ఏళ్లుగా పాలస్తీనియులపై అణిచివేత సాగుతోందని వివరించారు. ఇజ్రాయెల్ చేసిన సెటిల్మెంట్లో హింసతో పాలస్తీనియులు తమ సొంత భూమిని కోల్పోయారని ఐరాస చీఫ్ తెలిపారు. పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారని, తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని ఐరాస చీఫ్ పేర్కొన్నారు. హమాస్ దాడుల పేరిట పాలస్తీనియుల్ని శిక్షించడం సరైంది కాదని హితో పలికారు. దీనికి 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని తెలిపారు. పరమత వ్యతిరేకతతో స్వమత దురహంకారాన్ని పంచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజాలో పరిస్థితి దారుణంగా ఉందని, ఐరాస శిబిరాల్లో ఏకంగా 6 లక్షల మంది తలదాచుకున్నారని గుటెరస్ పేర్కొన్నారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ 56 ఏళ్లుగా అణిచివేస్తోందన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఐరాస చీఫ్గా గుటెరస్ తన పదవికి రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ డిమాండ్ చేశారు. హమాస్ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాస సెక్రటరీ జనరల్గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నారని ఐరాస చీఫ్ను ప్రశ్నించారు. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశ పౌరుల్ని హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాచారో సమాచారం ఇస్తే డబ్బు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు వివరాల్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని భావించిన వారు, శాంతియుతంగా బతకాలని కోరుకున్నవారు ఈ పని చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. సమాచారం ఇచ్చిన వారి ప్రాంతంలో మానవతా సాయం అందేలా చూస్తామని తెలిపింది. సమాచారం ఇవ్వాల్సిన వాట్సాప్, టెలిగ్రామ్, ఫోన్ నెంబర్లను విడుదల చేసింది. కాగా ప్రస్తుతం 220 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం. అటు గాజాలో దాడులతో పూర్తిగా సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వారు సమాచారం ఇస్తారో లేదో తెలియకుండా పోయింది.